హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ మాట చెప్పి ఒక 3 నెలలు అయిపోతుంది అనమాట. లాంగ్ వీడియోస్ పెట్టేసి కూడా 3 మంత్స్ అయిపోతుంది. ఇన్ని రోజుల తర్వాత లాంగ్ వీడియో చేయాలని ఇయర్ ఎండింగ్లో నుంచే అనుకున్నాను, కానీ అసలు అవ్వలేదు. మెయిన్ రీజన్స్ ఏంటంటే ఈ వీడియోలో కనిపించే పాప ఉంది కదా, ఈ వల్ల నాకు అసలు అవ్వట్లేదు. అలాగే నా హెల్త్ ఇష్యూ వల్ల నాకు అవ్వట్లేదు అనమాట. ఏదైనా వీడియో తీసుకుంటున్నాను కానీ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ అనమాట. వాయిస్ ఓవర్ ఇద్దామంటే చాలు ఏదో కలర్ ఇంట్లో. పాప అయితే ఇంకా పడుకోదు. ఒకవేళ పడుకున్న టైంలో నేను ఏదైనా పని చేసుకునే పని అవుతుంది, లేకపోతే ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతుంది. ఇంకా నేను 1 డే 2 డే 3 డేస్ అలా గ్యాప్ ఇవ్వడం వల్ల అలా 3 మంత్స్ అయిపోయింది. ఒకవేళ నేను వీడియో షూట్ చేసుకుని నా దగ్గర ఉన్నా కూడా దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన పరిస్థితి అయిందనమాట. ఇప్పుడు మాత్రం ఇంకా ఇయర్ అట్లా కాకుండా ఎలా అయినా సరే వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయాలి అనుకున్నది. మళ్ళీ నేను ఎందుకు ఇట్లా లేట్ చేశాను, మళ్ళీ ఎందుకు ఇలా గ్యాప్ ఇచ్చాను అనుకుని మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను అనమాట. షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి 60 సెకండ్స్ షార్ట్స్ నా గురించి వీడియోస్ అప్డేటెడ్గా వస్తున్నాయి, కానీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు నేను. ఇదంటే ఎక్కువ టైం మాట్లాడాలి కాబట్టి ఎక్కువ అస్సలు అవ్వట్లేదు అనమాట. అదైతే 60 సెకండ్స్ కాబట్టి ఎలాగోలా మేనేజ్ చేసుకుని ఒక 60 సెకండ్స్ మాట్లాడి వీడియో పెడుతున్నాను. ఇది వచ్చేసి మేము క్రిస్మస్ రోజు తర్వాత ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మేము బీచ్కి స్టార్ట్ అయ్యామన్నమాట, ఫ్యామిలీ అందరం కలిసి. యాక్చువల్గా మేము 24th మా ఊరు వచ్చేసాము. క్రిస్మస్ పండుగ అయిపోయాక అందరూ సడన్గా మార్నింగ్ ఫోన్ చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు, నేను క్రిస్మస్కి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను, న్యూ ఇయర్కి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను. అయితే అందరం కలిసి సూర్యలంక బీచ్ బాపట్ల వెళ్దాం అనేసి ఫోన్ చేస్తే ఇంకా నేను హడావిడిగా అత్తయ్యని ఇంకా బిర్యానీ చేశారు ఆ రోజు క్రిస్మస్ కదా. ఇంకా బిర్యానీ తీసుకుని వాళ్ళని కూడా హడావిడి చేసి ఫాస్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బీచ్కి స్టార్ట్ అయ్యాము. ఇది బీచ్కి వెళ్ళే రూట్ ఎలా అంటే కూచిపూడి, మొవ్వ, చల్లపల్లి, మోపుదేవి, ఇంకా పులిగెడ్డ, ఇంకా తెలుసు కదా ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి ఎవరైనా రూట్స్ తెలిసి ఉంటే తెలుస్తుంది. సో అటు సైడ్ ఎక్కువ డ్రై ఫిషెస్ కానీ, డ్రై ఫ్రాన్స్ కానీ, ఎండు చేపలు, ఎండు రొయ్యలు, జాంకాయలు, చక్కగా మంచిగా పండే కూరగాయలు, రేగిపళ్ళు, ఇలాంటివన్నీ తేగలు, ఇలాంటి మంచిగా మనం స్ట్రీట్ ఫుడ్ అని ఎంజాయ్ చేస్తాం కదా, అలాగే ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఎక్కువగా లంకలు అలా అంటారు కదా, లంక ప్లేసెస్లో ఇలాంటివి ఉంటాయి కదా, భలే ఉంటాయి. అప్పుడప్పుడే వస్తూ ఉంటాయి అన్నమాట. పక్కనే తోటలు ఉంటాయి, అరటి తోటలు, జామ తోటలు. అలా తోటల దగ్గర ఉన్నవన్నీ కూడా షూట్ చేసి మీతో చూపిద్దామని చూపిస్తున్నాను. అక్కడక్కడ ఈ బ్రిడ్జెస్ లాంటివి వస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా కృష్ణా నదికి ఉండే పాయలు అన్నమాట. ఆ పాయలన్నీ కూడా ఇటు సైడు వాళ్ళకి పొలాలు పండించుకోవడానికి వస్తాయి. ఆ వాటర్ వస్తుందన్నమాట ఆ పాయల్లో వాళ్ళకి. అటు సైడ్ మొత్తం కూడా మ్యాక్సిమం ఉప్పు నీళ్ళే ఉంటాయి లోపలికంతా. వాళ్ళకి తాగడానికి దూరం నుంచి తెచ్చుకోవాలి, లేకపోతే 3 డేస్కి ఒకసారి వాళ్ళకి నార్మల్ మున్సిపల్ వాటర్ అయితే వస్తాయి అన్నమాట. నేను ఇంకా అవన్నీ మీతో షేర్ చేద్దామని అందరిని వీడియో తీసుకుంటా నేను స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్గా అప్పుడే పోస్ట్ చేసేద్దాం అన్నట్టుగా తీశాను, కానీ ఇప్పటికైంది December 25 తీస్తే మళ్ళీ January 25 అయింది. చూసారు ఇవన్నీ అవే. ఈ బ్రిడ్జెస్ ఏంటంటే ఇంతకుముందు రేపల్లి నుంచి ఇటు సైడ్ మా సైడ్కి అంటే కూచిపూడికి ఇటు సైడ్కి, చల్లపల్లి, అవనిగడ్డ ఇటు సైడ్ రావడానికి ఇలాంటి బ్రిడ్జెస్ ఏమీ ఉండే కాదంట. ఓన్లీ బోటింగ్, లేకపోతే కొల్లూరు వెళ్ళి కొల్లూరు నుంచి తెనాలి అటు నుంచి రావాల్సి వచ్చేదంట. గుంటూరు కూడా డైరెక్ట్గా ఉండదన్నమాట, తెనాలికి, గుంటూరుకి, రేపల్లికి. ఇప్పుడైతే అలా కాకుండా బ్రిడ్జిలు వేశారు. ఫస్ట్ అసలు పెద్ద మెయిన్ బ్రిడ్జ్ ఖచ్చితంగా మనం ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో అంత బ్రిడ్జ్ అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి వేశారంట. దాని తర్వాత నుంచే మనకి రేపల్లి సైడ్ నుంచి యువతలకి ఎక్కువ నడకలు సాగాయి అన్నమాట. అప్పటి వరకు మొత్తం బోటింగ్ ఏనంట, చాలా తక్కువగా రావడం జరిగేదంట. ఇదే ఆ బ్రిడ్జ్. సో ఒక 10 minutes అలా దాని మీద జర్నీ ఉంటుంది. సేమ్ కృష్ణా రివర్కి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. ఆ స్ట్రాంగ్ బ్రిడ్జ్ని అయితే ఆయన కట్టించారు. అది కాకుండానే ఇప్పుడు ఇంకా చాలా బ్రిడ్జిలు, ఇంకా హైవే రోడ్లు కానీ చాలా
సైడ్స్కి అంటే తెనాలికి, గుంటూరుకి, మచిలీపట్నానికి దగ్గర దగ్గర ఉన్న ఊర్లన్నిటికి కూడా చాలా మెయిన్ రూట్స్ అనేవి క్రియేట్ చేసి కొత్త రోడ్లు పడ్డాయన్నమాట. అవి కూడా హైవే రోడ్లులాగా వచ్చాయి. చాలా స్పేషియస్ రోడ్లు అనమాట. చాలా కొత్తగా ఉంది నాకు కూడా. లాస్ట్ ఇయర్ సేమ్ వేలో వెళ్ళాం కానీ మేము నిజాంపట్నం పోర్ట్కి వెళ్ళాము. మళ్ళీ 1 ఇయర్ అవుతుంది. అప్పటికి ఇప్పుడు కూడా ఇంకా చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడే చాలా మోపిదేవి నుంచే డైరెక్ట్గా హైవే రోడ్లు పడిపోయాయి. అక్కడి నుంచే డైరెక్ట్గా మచిలీపట్నానికి ఉండే రూటు, ఇంకా తెనాలికి, గుంటూరుకి కూడా ఉందన్నారు. ఇప్పుడు అక్కడి నుంచి కాకుండా ఇంకా రేపల్లి దాటాక కూడా రోడ్లు అసలు హైవేలు మామూలుగా లేదనమాట. కార్ డ్రైవింగ్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా ఇక్కడ మధ్య మధ్యలో కనిపించే ఇవన్నీ కూడా ఆ కృష్ణా నదిలో పాయలే అనమాట. ఈ వాటర్ అంతా ఇక్కడ ఉన్న పండించుకునే పొలాలకు కానీ తోటలకు కానీ యూజ్ అయ్యేలాగా వస్తాయి అన్నమాట. ఇవంతా నేను మీతో షూట్ చేస్తూ వీడియో తీసి పెడదాం అనుకుని ఇంత లేట్ అయిందనమాట. యాక్చువల్గా లేట్గా రెడీ అయ్యాము. లేట్గానే స్టార్ట్ అయ్యాము. అనుకోవడానికే లాస్ట్ టైం ఇక్కడికి వెళ్ళాం కదా, ఇయర్ అక్కడికి వెళ్దామనని ఒక ప్లానింగ్ వేసుకునే టైంకి 10 అయిందనమాట టైము. వాళ్ళు నాతో చెప్పి మేమందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యేసరికి 1 అయింది. తీరా బీచ్కి వచ్చేసరికి 3 అయిపోయిందనమాట. ఆల్రెడీ మేము ఫుడ్ చేసుకుని తీసుకొచ్చుకున్నాము. అమ్మ వాళ్ళు చేసి తీసుకొచ్చారు. ఇంకా అందరూ కలిసి తీసుకొచ్చుకున్నాం. ఫుడ్ గురించి ఏమీ ఇది లేదు కానీ అక్కడ పిల్లలకి టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం అవ్వలేదు. మ్యాక్సిమం ఒక 1 అవర్ ఉన్నారేమో. ఇప్పటి వరకు పిల్లలకి చిన్న ఏజ్ కాబట్టి అంశు కానీ జూనియర్ కానీ ఎక్కడ బీచ్కి తీసుకువెళ్ళినా ఎప్పుడు ముందుకు వెళ్ళలేవాళ్ళు కాదు. లాస్ట్ టైం ఒకసారి మేము నిజాంపట్నం పోర్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బీచ్కి వెళ్ళాము. వైజాగ్లో, శ్రీకాకుళంలో ఇలా చాలాసార్లు బీచ్కి వెళ్ళాం కానీ వాళ్ళు డైరెక్ట్గా వాటర్లో దిగి ఎంజాయ్ చేసింది లేదు. ఇప్పుడు మాత్రం వాళ్ళకిద్దరికి 3-5 ఇయర్స్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు తెలిసి వాళ్ళు ఆడుకోవడానికి ఇష్టపడ్డారనమాట. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళైతే ఇంకా పోలీసులు చెప్తున్నారనమాట. అక్కడ జెండాల్లాగా ఫ్లాగ్స్ పెట్టారు కదా, అక్కడ దాటి వెళ్ళొద్దు అని. అవి కూడా దాటాలన్నంత చేసేయాలి, ఏదో అచీవ్ చేయాలన్నట్టుగా చూస్తున్నారు. కానీ నాన్న ఇంకా అందరూ సెక్యూర్గా వాళ్ళని చూసుకుంటూ ఉన్నాం అనమాట. వాళ్ళు ఏంటంటే వెళ్ళిందే లేట్గా మళ్ళీ వచ్చేయమంటే రాము అనేసి ఫోటోలు దిగడానికి కానీ లేకపోతే మేము పట్టుకుంటామేమో లేకపోతే తీసుకెళ్ళిపోతాం అన్నట్లుగా పరుగులు తీయడం స్టార్ట్ చేశారనమాట. మేము వెళ్ళాక ఫోటోలు తీసుకోవడానికి ఒక 1/2 అవర్ సరిపోయింది. నువ్వు రా, నేను రా, వాళ్ళు రా, వీళ్ళు రా అనుకుంటా అందరినీ గ్యాదర్ చేసుకుని ఫోటోలు దిగడానికి ఒక 1/2 అవర్ సరిపోయింది. వెళ్ళిందే లేట్గా. తీసుకెళ్ళిన ఫుడ్ అంతా స్నాక్స్ అలాంటివి ఏమన్నా తెచ్చుకున్నాయేమో, దారిలో తిన్నాము. వెళ్ళిపోయేటప్పుడు ఫుడ్ తిందాంలే అనేసి ఇంకా కొంచెంసేపు చీకటి పడిపోతుంది అనేసి ఇంకా ఫస్ట్ బీచ్లోకి అయితే వచ్చేసాం అనమాట. నేను, అక్క, బావ, మా ఆయన అసలు ఎవరు దిగలేదు కానీ అమ్మ, నాన్న, పిల్లలు, మా మరిది, మా చెల్లి అయితే బాగా వాటర్లో దిగారనమాట డ్రెస్ చేంజ్ చేసుకుని. ఎందుకు వెళ్ళామో అర్థం కాలేదు. వాళ్ళని చూస్తూనే టైం స్పెండ్ చేయడం అయిపోయింది. వాళ్ళని ఫొటోస్ తీసుకోవడం కానీ వాళ్ళు ఎంజాయ్ చేయడం చూసి మేము కూడా ఎంజాయ్ చేయడం. అక్కేమో దిగి ఆడాలని ఉంది కానీ తనకి అసలే ఫీవర్గా ఉండి మళ్ళీ చలిలో వెళ్ళాలి కదా అనేసి చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చాం కాబట్టి ఇంకా మా అమ్మ తను ఇంకా అందరూ కలిసి పిల్లలతో ఆడుతున్నారు కానీ ఇంకా దిగి తడవలేదన్నమాట. బాగా ఎంజాయ్ చేశారు. కొన్ని పిక్స్ దిగాము. పిక్స్కి గ్యాదర్ అవ్వట్లేదని కాసేపు ఫైటింగ్ జరిగి అందరిని గ్యాదర్ చేసుకుని మళ్ళీ దిగే టయానికి ఎవరో ఒకరు డిస్టర్బెన్స్ అలా నవ్వుకుంటూ ఉన్నాం అన్నమాట. చాలా ఎంజాయ్గా ఉంది. ఏదైనా ఇట్లా ఇయర్ ఎండింగ్లో కానీ ఇయర్కి ఒకసారి కానీ ఫ్యామిలీతో ఇలా బయటికి ట్రిప్కి వెళ్తే చాలా బాగుంటుంది కదా. అవన్నీ కొన్ని రోజుల తర్వాత చాలా మెమరీస్గా అనిపిస్తాయి. ఇప్పుడేమో ఎందుకు వెళ్ళామని అనిపించినా, ఒకవేళ ఇష్టం లేక ఎవరైనా ఉండి అనిపించినా కూడా తర్వాత అవన్నీ చూసుకున్నప్పుడు అప్పుడు అలా వెళ్ళాం, ఇప్పుడు ఎలా వెళ్ళామన్న మెమరీస్ బాగా గుర్తుంటాయి. ఫెస్టివల్ అందులో ఇయర్ ఎండింగ్ చాలా బాగా అనిపించింది. ఇంట్లో ఉంటే ఏముంది, ఫెస్టివల్కి ఏదైనా స్పెషల్ చేసుకోవడం, ఆ స్పెషల్ ఎంజాయ్ చేస్తూ మళ్ళీ నాన్ వెజ్ తిన్నాక పడుకోవడం, తర్వాత ఒక టీ బ్రేక్ అలా అయిపోతుంది. కానీ ఇలా ఒకసారి అందరితో బయటకు వస్తే ఆ మెమరీస్ చాలా బాగా గుర్తుంటాయి. మేము ఇప్పటివరకు చాలా బీచెస్ వెళ్ళాం అనమాట ఫ్యామిలీ వైజ్గా. వైజాగ్ వెళ్ళాం, శ్రీకాకుళం వెళ్ళాం,
నిజాంపట్నం పోర్టు, బందరు, ఇంకా ఇప్పుడు బాపట్ల, సూర్యలంక బీచ్ అంటే అంతా కలిసి అందరం ఇట్లా బయటకు వెళ్ళడం అనేది ఒక బెస్ట్ మూమెంట్ కదా. సో చాలా వరకు బీచెస్కి అందరం కలిసే వెళ్ళాము. ఇంకా దగ్గరగా ఉన్న ప్లేసెస్ కూడా చూసామన్నమాట. వైజాగ్ అయితే ఆల్మోస్ట్ అన్ని బీచెస్ కవర్ చేసి ఇంటికి నైట్ అయితే వెళ్ళాము. అప్పట్లో మేము శ్రీకాకుళం డిస్టిక్లో ఉన్నప్పుడు అక్క వాళ్ళు చెల్లి అక్కడికి వస్తే అందరం కలిసి వెళ్ళాం అన్నమాట. ఇంకా బీచ్లో కొన్ని వీడియోస్ స్నాప్స్ తీసుకున్నారు అందరూ. సో ఇంకా ఆయన కూడా వీడియో తీస్తున్నా, అందరూ సంగతి ఎందుకు మనం వీడియో తీసుకుందాం అనేసి వీడియో తీసామన్నమాట. సో ఒక్కొక్కరు ఒక వేలో ఉన్నారు. అంటే బట్టలు తడిసిపోయాయి, చేంజ్ చేసుకోవాలి, లేకపోతే టైం అయిపోతుంది వెళ్ళాలి, పిల్లలేమో రావట్లేదని, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్లో ఉన్నారనమాట. నానేమో ఇంకా లేట్ అయిపోద్ది వెళ్ళేసరికి, పిల్లల్ని తీసుకువెళ్ళి వెళ్ళిపోదామని, డ్రెస్ చేంజ్ చేసేసుకోమని, వాళ్ళేమో అసలు మాటే వినే పరిస్థితిలోనే లేరనమాట. ఎక్కడున్నా మనం సెక్యూర్ చేసుకుంటూ ఉండాలి కదా వాళ్ళని. ఇంకా ఫైనల్గా మళ్ళీ వాళ్ళని ఎలాగో రావట్లేదు, ఆడుకోవడానికే ఉంటున్నారు అనేసి నాన్న కూడా ఇంకా ఫ్యాన్ ఫోల్డ్ చేసి వాళ్ళని ఆడే మూమెంట్లో ఇంకా ఆయన కూడా దగ్గరికి వచ్చి ఆడిపించాడు అనమాట. అంశు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. వాడిని అక్క వాళ్ళ పిల్లలన్నా వచ్చారు కానీ వాడు అసలు రమ్మన్నా కూడా రాలేదన్నమాట. ఫుల్ బట్టలన్నీ తడిపేసుకుని ఆ బీచ్లో స్నానం కాదు కదా, బురద మట్టి అన్నీ వేసుకుని మా మీదకి ఇసురుకుని ఇసుకలు అంత బాగా ఎంజాయ్ చేశారు. మేము వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నాం. అమ్మ అరిసెలు చేసింది. మా మరిది కొత్త అల్లుడు కదా, మా చెల్లి వాళ్ళ హస్బెండ్, అరిసెలు, తీగలు, ఫ్రూట్స్ ఇవన్నీ స్నాక్స్ తినుకుంటూ వచ్చాము. బ్రేక్ఫాస్ట్ కింద గారెలు చేశారంట, అవి కూడా తింటూ వచ్చాము. ఇంకెవ్వరికి ఆకలి లేదు. కాకపోతే నేను బిర్యానీ తీసుకొచ్చాను, ఇంకా అమ్మ వాళ్ళ నాటుకోడి కూర, ఇంకా చికెను, అదే నాటుకోడి చికెన్ది పలావ్ చేసి తీసుకొచ్చారంట. అవన్నీ ఇంకా మేము బీచ్లో నుంచి బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు తినేసి ఇంకా జర్నీ స్టార్ట్ చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది ఆ రోజు మొత్తం. ఫుల్ డే ఎంజాయ్ చేసాము. కాకపోతే ఎక్కువ తడిస్తే ఏమవుతుందో, లేకపోతే నెక్స్ట్ డే అలా ఉంటుందని వాళ్ళని ఒక కండిషన్తో ఆపేస్తూ ఉన్నాం. కానీ ఎంజాయ్మెంట్కి అయితే చూడండి అలా నీళ్ళల్లో పడి ఆడుతున్నాడు. వాళ్ళని ఎప్పుడూ అట్లా ఆడుకోనివ్వలేదు. అలా అని ఫస్ట్ టైం వాళ్ళకు కూడా ఆడాలనిపించింది. ఇంతకుముందు బీచ్లో వెళ్ళడానికి భయపడేవాళ్ళు అనమాట. ఇంకా మేము నైట్ స్టార్ట్ అయినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ రివర్ స్టార్ట్ అయినప్పుడు 6 అలా అవుతుంది. అప్పుడు కూడా వస్తున్నారనమాట. మేమే లేట్గా వెళ్తున్నామంటే అరౌండ్ 6 అవుతుంటే ఆ టైంలో కూడా ఇంకా అప్పుడు బీచ్కి వస్తున్నారు. నిజంగా చాలామంది వస్తున్నారు ఆ బీచ్కి. చాలా బాగుంది వ్యూ కానీ, నీట్గా వాటర్ కానీ, జనాలు ఎక్కువ ఉన్నా కూడా వాటర్ చాలా బాగుంది. అక్కడ వ్యూ చాలా బాగుంది. డ్రెస్సింగ్ చేంజ్ ఉంది, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, దగ్గరగా ఉన్న అన్ని ప్లేసెస్ ఏమన్నా కొనుక్కోవడానికి ఫ్రూట్స్ లేకపోతే వాటర్ బాటిల్స్ అంతా దగ్గరలోనే ఉంది. చాలా బాగుందన్నమాట. కొన్ని బీచెస్కి దూరంగా ఉంటాయి కాబట్టి బీచెస్ ఆల్మోస్ట్ ఏవి మనకి ఆ లేడీస్కి కంఫర్ట్ జోన్ ఉండదు. కాకపోతే ఇక్కడ అలా కాదు, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక ముందు నుంచి నేను లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అసలు ఆపొద్దు అనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి ఒక లైక్ అయితే చేయండి. మా పాప వీడియో తీస్తున్నామని కూడా మర్చిపోయి ఇంకా తన ఇష్టం వచ్చినట్లు ఆడుకుందనమాట. ఒక్కొక్కసారి వీడియో తీసేటప్పుడు హాయ్ చెప్తూ ఉండేది. సో ఇంకా స్లో మోషన్స్లో కొన్ని వీడియోస్ తీసాము. ఇవన్నీ నేను కొన్ని షార్ట్స్లో పోస్ట్ చేశాను. ఇంకా బావ కూడా పిల్లలు బాగా ఆడుతున్నారని డ్రెస్ చేంజ్ చేసుకొచ్చి ఆయన కూడా నీళ్ళల్లో దిగి వాళ్ళ ఫొటోస్ క్యాప్చర్ చేయడానికి, ఆయన తడవడానికి కాదు, ఫొటోస్ వీడియోస్ తీయడానికి ఇంకా ఆయన కూడా డ్రెస్ చేంజ్ చేసుకొచ్చారనమాట. మా బాబాయ్ తీసి మీద వేసి ఆటలాడారు వాళ్ళ బ్రదర్స్ అందరూ కలిసి, అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళు కలిసి. ఇంకా ఫైనల్గా అందరూ డ్రెస్సెస్ తీసేసి డ్రెస్ చేంజ్ చేసేసుకుని కిడ్స్ ఇంకా వెహికల్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. వచ్చేటప్పుడు ఇంకా తెలుస్తుంది అనమాట, బాగా చలి, నైట్ అయిపోయింది, ఆగలేదు కానీ చలికి ఉండలేకపోయామన్నమాట. తడిసిన వాళ్ళైనా తడవని వాళ్ళైనా కూడా. ఇంకా మధ్యలో ఒక దగ్గర టీ తాగాము. కొంతమంది ఏమో అప్పుడే తిన్నారు కాబట్టి నాన్ వెజ్ డ్రింక్ తాగారు. మేమేమో టీ తాగాము. ఒక్కొక్కరు ఒక్కటి అనమాట. చాలా దాబాస్ ఉన్నాయి దగ్గరలో. చెప్పాను కదా నాటుకోడి చికెన్ తీసుకొచ్చారు, ఇంకా పలావ్ అన్నీ చేసుకొని తీసుకొచ్చాము. అవన్నీ ఇంకా సర్వ్ చేసి అక్క అమ్మ ఇంకా తర్వాత వాళ్ళు కూడా తినేసారనమాట. చాలా టేస్ట్ బాగుంది.
పిల్లలు బీచ్లో ఎంజాయ్ చేయడం అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకువెళ్తే ఫ్రీ మైండ్ ఉండి చాలా బాగా అనిపిస్తుంది అనేసి ఇంకా ఆ రోజు బాగా ఎంజాయ్ చేయనిచ్చాం. మేము రమ్మని ఇంకా కొంతసేపు అడిగాం కానీ తర్వాత ఇంకా వదిలేసాం అనమాట. ఇంకా నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి కారణం హెల్త్ ఇష్యూ అందరికీ చెప్పుకోవడం కంటే అట్లా కామ్గా ఉండిపోవడమే బెటర్ అనిపించింది. నాకు 2 డేస్కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ లేకపోతే వామిటింగ్ వచ్చి ఎలా అనిపించడం లేకపోతే వామిటింగ్స్ అవ్వడం వల్ల నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నా. ఒకవేళ వీడియోస్ షూట్ చేసుకున్నా కూడా వాటికి వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను అనమాట. కేవలం అందుకే వీడియోస్ పెట్టట్లేదు. షార్ట్స్కి 60 సెకండ్స్ కాబట్టి అలాగో అడ్జస్ట్ చేసి నేను షార్ట్స్ అయితే పెట్టగలుగుతున్నాను. దయచేసి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే నా జనవరి ఇయర్ ఎండింగ్ అయితే ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్గా గడిచిందనమాట. ఇంకా అంతకుముందు నిజాంపట్నం పోర్టుకి వెళ్ళింది కానీ వైజాగ్ బీచెస్కి వెళ్ళింది కానీ అవన్నీ కూడా నేను ముందు రోజుల్లో వీడియోస్ చేయడం కానీ లేకపోతే పిక్స్ యాడ్ చేసి వీడియో పెట్టడం కానీ చేస్తాను. ఇంకా నేను చేయాలనుకున్న వీడియోస్ కూడా పెండింగ్ పెట్టకుండా వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తాను. లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ. ఇంతకుముందు కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యేదాన్ని వీడియోస్ చేయడానికి కానీ లేకపోతే అందరూ ఉన్నప్పుడు షూట్ చేసుకోవడానికి కానీ. అలా కాకుండా ఇప్పుడు ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా నాతో పాటు వీడియోస్ తీసుకోవడం లేకపోతే హాయ్ చెప్పడం ఇలా చేయాలి అలా చేయాలి నాకు అడ్వైజ్ ఇస్తున్నారు. అంత సపోర్ట్ ఉన్నప్పుడు మనం డల్గా ఉండకూడదు, ఇంకా యాక్టివ్గా ఉండి చేయాలని నేను అనుకుంటున్నాను. ఇయర్ మాత్రం ఆ గోల్ పెట్టుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ ఒక 500 సబ్స్క్రైబర్ అన్నా తీసుకురావాలనుకున్నా, బట్ అది అవ్వలేదు. నా హెల్త్ ఇష్యూ వల్ల రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను దాని గురించి. కానీ ఈ ఇయర్ మాత్రం అలా కాకుండా ఇంకా యాక్టివ్ ఉండి వీడియోస్ చేయాలనుకుంటున్నా. మా మరిది కూడా బాగా సపోర్ట్ చేస్తారు. మా బావగారు, మా మరిది, అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ఈ వీడియో ఎలా చేయాలి అలా చేయని నాకు అత్తయ్య నుంచి కూడా సపోర్ట్ వస్తుందన్నమాట. ఇంత ఫ్యామిలీ సపోర్ట్ ఉండగా నేను ఇంకా ఎందుకు ఆగాలి, ఏం బ్యాడ్ థింగ్స్ చేయట్లేదు కాబట్టి నేను వీడియోస్ కంటిన్యూ చేద్దాము, లాంగ్ వీడియోస్ పెడదాము, షార్ట్స్ కాదు అని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. మీరు ఒక్కసారి నన్ను వీడియో చూసిన వెంటనే నాకు మీకు నచ్చితే లైక్ చేస్తే నాకు అది ఇంకా బూస్టింగ్ అనిపిస్తుంది, సపోర్ట్గా అనిపిస్తుంది. అలాగే నా ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లేదా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ లైక్ చేయట్లేదు. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా ఫ్యామిలీ అంతా బాగా ఎంజాయ్ చేసాము. ఈ ఇయర్ ఎండింగ్లో అయితే ఈ బీచ్ విజిట్ చేసామన్నమాట. నేను ఈ వీడియో చాలా దగ్గర పోస్ట్ చేసినప్పుడు చాలామంది రిప్లై ఇచ్చారనమాట. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆ రోజు చాలామంది బీచ్కి వెళ్ళారంట, ఇంకా వెళ్ళిపోతున్నారని. ఫ్రెండ్స్ కానీ తెలియని వాళ్ళు కానీ అన్నోన్ పర్సన్స్. చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కడెక్కడికో వాళ్ళకి నా వీడియో పెట్టడం వల్ల వాళ్ళకి తెలిసింది, వాళ్ళు కూడా ఆ రోజు వెళ్ళామని కామెంట్ చేశారనమాట. అన్నోన్ పర్సన్స్ కూడా ఇలా అనుకోకుండా ఎవరో చెప్తే భలే అనిపిస్తుంది కదా. బాయ్ గాయ్.